అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈ అడ్వాన్స్ 2025 ఎలిజిబిలిటీకి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే జేఈ అడ్వాన్స్ 2025ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఐఐటి కాన్పూర్ వారు. అయితే ఐఐటి కాన్పూర్ వారు మనకి నవంబర్ 5వ తారీఖున ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే జేఈ అడ్వాన్స్ రాసుకోవడానికి వరుసగా 3 సార్లు అర్హత ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈసారి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు గత 2 సంవత్సరాల కిందట కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క జేఈ అడ్వాన్స్ రాసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే మంచి ఐఐటీల్లో సీట్ రాలేదో లేదా మంచి బ్రాంచ్లో సీట్ రాలేదో వాళ్ళు ఇప్పుడు ఎన్ఐటీల్లోనో నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలోనో చదువుతున్నారు. వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ ప్రిపేర్ అవుతున్న సమయంలోనే మరలా జేఏబీ జాయింట్ అడ్మిషన్ బోర్డు వారు ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఏంటి ఆ ప్రెస్ నోట్ అంటే ఈ జాయింట్ అడ్మిషన్ బోర్డు వారు నవంబర్ 15వ తారీఖున ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ మీటింగ్లో వరుసగా జేఈ అడ్వాన్స్ రాయడానికి 3 సార్లకు అవకాశం ఇవ్వము, జేఈ అడ్వాన్స్ వరుసగా రాసుకోవడానికి ఓన్లీ 2 సార్లు అని ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. అంటే ఎవరైతే కాన్పూర్ ఐఐటి వాళ్ళు ఇచ్చినటువంటి 3 సార్లు అవకాశం ఉందని చెప్పారో ఆ నిర్ణయాన్ని మరలా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అదే విషయాన్ని ఈరోజు మనము చాలా పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు జేఈ అడ్వాన్స్పై యూటర్న్ అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. మరి ఎవరైతే ఈ జేఈ అడ్వాన్స్ కోసం మూడోసారి కూడా రాయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఈసారితో ఈ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. తర్వాత వాళ్ళ రెగ్యులర్ ఎడ్యుకేషన్ మీద కూడా దృష్టి పెడతారని కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ అసలు జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది కూడా అంతా కూడా ఒకే దగ్గర ఉండేలా ఈ జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి క్రైటీరియాస్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేలా ఈ వీడియోలో నేను పొందుపరిచాను. అసలు జేఈ ఎగ్జామ్ రాయడానికి అర్హతలు ఏమిటి అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ షుడ్గా 5 క్రైటీరియాస్ని ఫాలో అవ్వాలి. ఆ 5 క్రైటీరియాస్ ఏంటి అంటే ఫస్ట్ది పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్స్ 2025. ఈ జేఈ మెయిన్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇది ఫస్ట్ క్రైటీరియా. రెండో క్రైటీరియా ఏజ్ లిమిట్, ఎంత ఏజ్ ఉండాలి. మూడో క్రైటీరియా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు, ఎన్నిసార్లు రాయొచ్చు, ఇప్పుడే మాట్లాడుకున్నాం. నాలుగో క్రైటీరియా వాళ్ళ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. ఐదో క్రైటీరియా వచ్చేటప్పటికి ఎర్లీ అడ్మిషన్ అట్ ఐఐటీస్. ఇది కూడా 5th క్రైటీరియా. దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పుకోవాలి. చాలామందికి ఈ యొక్క ఎర్లీ అడ్మిషన్ అట్ ఐఐటి గురించి తెలియదు. అయితే ఫస్ట్ క్రైటీరియా పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్స్ గురించి చూస్తే ఎవరైతే జేఈ మెయిన్స్ 2025 ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు టాప్ 250 మెంబర్స్ని జేఈ అడ్వాన్స్ 2025కి క్వాలిఫై చేస్తారు. కండిషన్ టు కేటగిరీ వైజ్. కేటగిరీ ఏంటి, అది ఎలా అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి 40.5% మెంబర్స్ని జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. ఓబీసీ ఎన్సీఎల్ నుంచి 27% మెంబర్స్ని జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళని 10%, ఎస్సీ వాళ్ళని 15%, ఎస్టీ వాళ్ళని 7.5% అండ్ పీడబ్ల్యూ వాళ్ళని ఈ విధంగా జేఈ అడ్వాన్స్కి ఇది క్రైటీరియా ఫస్ట్. ఓకేనండి. జేఈ మెయిన్స్ నుంచి ఇట్లాగా జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై చేస్తారు 250 మెంబర్స్ని కూడా. ఇది ఫస్ట్ క్రైటీరియా. ఈ క్రైటీరియాని అందరూ కూడా మీట్ అవ్వాలి. ఇక రెండో క్రైటీరియాకి వచ్చేటప్పటికి ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి ఇది అందరికీ తెలుసు, బోర్న్ ఆన్ ఆఫ్టర్ అక్టోబర్ 1, 2000 అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఇంకా మూడో విషయంకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అది మాట్లాడాము. వరుసగా 2 సార్లు రాయడానికి జేఈ అడ్వాన్స్కి అవకాశం ఉంది. తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ 2024 మార్చిలో పాస్ అయిన వాళ్ళు, అలాగే 2025 ఇప్పుడు మార్చిలో ఇంటర్ రాస్తున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంకా లాస్ట్ది ఎర్లీ అడ్మిషన్ అట్ ఐఐటీస్. అంటే దీని గురించి చాలామందికి తెలియంది, ఇది డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే జోసా బిజినెస్ రూల్స్ ఆఫ్ 2024కి సంబంధించి ఏవైతే రూల్స్ ఉన్నాయో దానిలో మెన్షన్ చేసినట్టుగా క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ఐఐటీస్ అండర్ ఎనీ అకాడమిక్ ప్రోగ్రామ్.
జోసా బిజినెస్ రూల్ ప్రకారంగా ఒక క్యాండిడేటు ఐఐటిలో అకాడమిక్ ప్రోగ్రాంలో ఇప్పుడు వరకు జాయిన్ అయి ఉండకూడదు. రెండోది, ఒకవేళ ఆ క్యాండిడేట్ జాయిన్ అయ్యి మధ్యలో డ్రాప్ అయిపోయింది సార్, నేను మరలా ఇప్పుడు అడ్వాన్స్ రాసుకొని మరలా ఐఐటికి వెళ్తానంటే కూడా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. ఒకవేళ ఎవరైనా కంటిన్యూగా ఇప్పుడు ఐఐటి చదివి నేను బ్రాంచ్లో లేను, మంచి బ్రాంచ్కి ఇప్పుడు వెళ్ళడం కోసం జేఈ అడ్వాన్స్ రాస్తానన్నా సరే వాళ్ళకు కూడా అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఐఐటిలో ఇంతకుముందు చదువుతూ ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. ఎక్కడ అవకాశం ఇచ్చారు అంటే ఎవరైనా ప్రిపరేటరీ కోర్సెస్లో అడ్మిట్ అయ్యి, అది ఫస్ట్ టైం అడ్మిట్ అయ్యి ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ జేఈ అడ్వాన్స్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ 5 క్రైటీరియాని మీట్ అవ్వాలి. ఇలా మీట్ అయితే ఫైనల్గా ఈ 2,50,000 మంది ఎవరైతే ఈ యొక్క జేఈ అడ్వాన్స్ ద్వారా క్వాలిఫై అవుతారో వాళ్ళని జేఈ అడ్వాన్స్కి తీసుకుంటారు. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్ కూడా నేను ఇక్కడ ఈ టేబుల్లో పొందుపరిచాను, ఏ కేటగిరీకి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు అనేది. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.